హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రో అప్. మీరు ఈ వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియోని వెంటనే సేవ్ చేసుకోండి. ఒకవేళ మిస్ అయితే మళ్ళీ దొరుకుతుందో లేదో. ఇవాళ పార్ట్ 2 ఇన్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ అమెజాన్ కంపెనీ అండ్ ది డీటెయిల్స్. లాస్ట్ టైం వీడియోలో 2001 .com బబుల్ వల్ల మార్కెట్ క్రాష్లో $107గా ఉన్న అమెజాన్ మార్కెట్ ప్రైస్ $7 పడిపోయింది. ఆ సమయంలో అంత డార్క్ సిచ్యువేషన్లో ఎన్నో కంపెనీస్ మూతపడ్డాయి. అయినా జెఫ్ బెజోస్ గారు పట్టుదలతోటి తన కంపెనీస్లో ఆ ఉన్న $7 తోటే ఒక 1 year 2 year పాటు కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఆయన కంపెనీని రన్ చేశారు. అమెజాన్ కంపెనీ స్టాండర్డ్గా నిలబడిన తర్వాత తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి కొత్త కొత్త కంపెనీస్ తోటి కొలాబరేట్ చేసుకున్నారు. అలా కొలాబరేట్ అయిన కంపెనీస్లలో మేజర్ది ఈకామ్ సర్వీసెస్, సెకండ్ది క్లౌడ్ కంప్యూటింగ్, థర్డ్ది ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్, ఫోర్త్ వచ్చేసి ఏఐ టెక్నాలజీ. ఇలాంటి మల్టీనేషనల్ కంపెనీస్తో టైఅప్ అయ్యి తన బిజినెస్ని ఎంటైర్ వరల్డ్ వైడ్గా ఎక్స్పాండ్ చేసుకున్నారు. అమెజాన్ కంపెనీ మేజర్గా కొలాబరేట్ అయిన తర్వాత మెజారిటీ ఆఫ్ కంపెనీని మెటా నుంచి పాపులర్ చేయడం మొదలుపెట్టారు. లైక్ మెటా అంటే సోషల్ మీడియా యాప్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి వాటిల్లో అడ్వర్టైజ్ చేసి పీపుల్కి ఎక్కువ. ఆ తర్వాత టెలికామ్, ప్రైమ్ వీడియోస్, అలెక్సా వాయిస్ లాంటి సర్వీస్ని స్టార్ట్ చేసి వరల్డ్లోనే టాప్ ప్లేస్కి రీచ్ అయ్యారు. అండ్ అదే కాకుండా హుండా కంపెనీ తోటి టైఅప్ చేశారు. ట్రాన్స్పోర్టేషన్ కోసం హుండా కంపెనీ ది బెస్ట్ కంపెనీ అని చెప్పేసి వాళ్ళు హుండా కంపెనీతో టైఅప్ చేసుకున్నారు. ప్రజెంట్ ఇప్పుడు అమెజాన్ కంపెనీలో 1,60,00,000 పైగా మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. అమెజాన్ కంపెనీ తను డెవలప్ అవడంతో పాటుగా ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కూడా కల్పిస్తుంది. అలా కొలాబరేట్ అయిన కంపెనీస్తో కలిపి అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతూ చిన్న చిన్న వస్తువుల నుంచి ఎలక్ట్రానిక్స్, క్లాత్స్ మరెన్నో అమ్మటం మొదలుపెట్టారు. అమెజాన్ కంపెనీ నెట్వర్క్ వచ్చేసరికి 2024 డిసెంబర్ లెక్కల ప్రకారం 198.053 ట్రిలియన్స్. మన ఇండియన్స్ రూపీలో కన్వర్ట్ చేయాలంటే నాకు నోరు తిరగట్లేదు, మీకు నెంబర్ ప్రజెంట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి ఎంత అనేది. ఓకే గైస్, పార్ట్ 2 కూడా కంప్లీట్ అయింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్.